హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ రివ్యూ పాత్. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఒక హాలీవుడ్ మూవీతో మీ ముందుకు వస్తున్నాను. 2021 తర్వాత సూపర్ మ్యాన్ మూవీ మళ్ళీ 2025 జూలై 11 విడుదలకు సిద్ధమవుతున్న మూవీని జేమ్స్ గన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో కొత్త ముఖంగా సూపర్ మ్యాన్ గా డేవిడ్ కొరెన్స్వేట్ రాబోతున్నాడు. తన క్రిప్టోనియన్ వారసత్వాన్ని తన మానవ జీవన శైలితో సమన్వయం చేయాలనే కఠిన ప్రయాణాన్ని ఎదుర్కోబోతున్నాడు. సూపర్ మ్యాన్ యొక్క శక్తులు అతిగా వేగం, బలహీనత, హీట్ విజన్, ఫ్రీజ్ బ్రెత్ మరియు అనేక అద్భుత శక్తులు కలిగి ఉన్న సూపర్ మ్యాన్ అన్ని చిత్రాల్లోనూ, అంటే దాదాపు వచ్చిన అన్ని సూపర్ మ్యాన్ మూవీల్లో వచ్చేసి ట్యాగ్ వచ్చేసి న్యాయ, ధర్మం మరియు ఆశలకు ప్రత్యేకంగా నిలుస్తాడని చూపిస్తున్న అన్ని సూపర్ మ్యాన్ మూవీలలో మనము ఈసారి కొత్తగా హీరోని మనం చూడవచ్చు. అలాగే లోయిస్ లేన్ నటిగా రాచెల్ బ్రోస్నహాన్ నటించబోతుంది. ఈమె వచ్చేసి సూపర్ మ్యాన్ కి ప్రేయసిగా నటించబోతుంది మరియు డైలీ ప్లానెట్ రిపోర్టర్ ఈమె. అలాగే లెక్స్ లూథర్, ఇతను మూవీలో సూపర్ మ్యాన్ కి ప్రధాన శత్రువు మరియు బహుముఖ ప్రజ్ఞశాలి అయిన క్రూరమైన వ్యాపారవేత్త ఇతను. గ్రీన్ ల్యాంతర్ గా గై గార్డనర్ నాథన్ ఫిలియన్ నటిస్తున్నాడు. సూపర్ హీరోల జట్టులో భాగస్వామి. హ్యాక్ గర్ల్, వాయువ గగనంలో విహరించే సూపర్ హీరో. అలాగే మిగతా పాత్రలు ఈ సినిమాలో DC విశ్వంలోని అనేక పాత్రలు చిన్న చిన్న పాత్రలుగా కనిపించబోతున్నాయి. మరియు సూపర్ మ్యాన్ ది మూవీ మొట్టమొదటి మూవీ 1978లో విడుదలైంది. తర్వాత 1980, 2006, 2013 అలా చెప్పుకుంటూ పోతే 2016 అండ్ చివరిగా అంటే 2021లో 2017లో జస్టిస్ లీగ్ అనే పేరుతో సూపర్ మ్యాన్ విడుదల చేశారు. ఈసారి ఈ సూపర్ మ్యాన్ మూవీ 2025 జూలై 11 విడుదలకు సిద్ధమవుతున్నది. ఆల్రెడీ మూవీ యొక్క టీజర్ ని డిసెంబర్ 19, 2024 విడుదల చేశారు. సో ఇది చాలా బాగుంటుంది. మీరు త్వరలో ఈ మూవీని చూడబోతున్నారు. సో థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ రివ్యూ పాత్. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఒక హాలీవుడ్ మూవీతో మీ ముందుకు వస్తున్నాను. 2021 తర్వాత సూపర్ మ్యాన్ మూవీ మళ్ళీ 2025 జూలై 11 విడుదలకు సిద్ధమవుతున్న మూవీని జేమ్స్ గన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో కొత్త ముఖంగా సూపర్ మ్యాన్ గా డేవిడ్ కొరెన్స్వేట్ రాబోతున్నాడు. తన క్రిప్టోనియన్ వారసత్వాన్ని తన మానవ జీవన శైలితో సమన్వయం చేయాలనే కఠిన ప్రయాణాన్ని ఎదుర్కోబోతున్నాడు.